సో వెల్కమ్ టు టాప్ నైన్ స్టూడియో. అతి చిన్న వయసులోనే మంచి యూత్ ఫాలోయింగ్ సంపాదించి అతి చిన్న వయసులోనే యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైనటువంటి ద గ్రేట్ పర్సనాలిటీ, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్ ఐవి చిస్తి గారితో ఉన్నాం మనం ప్రస్తుతం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా టాప్ నైన్ స్టూడియో ప్రేక్షకులకు, యజమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే, సో నిజంగా మేము కూడా దీన్ని సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే చాలా ప్రయత్నం చేసినాం ఐవి చిస్తి గారితో ఇంటర్వ్యూ చేద్దాం అనే అసలు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ పోస్ట్ వెనకాల చాలా రకాల రాజకీయాలు జరిగినాయి, ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో లైబ్రరీ చైర్మన్ ఒక ఎత్తు అయితే, యాదాద్రి భువనగిరి జిల్లా లైబ్రరీ చైర్మన్ చాలా సస్పెన్స్గా నడిచింది. చాలా ఉత్కంఠంగా ఈ ఎన్నిక జరిగింది. సో ఐవి చిస్తి గారు అంటే జనరల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరు పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిది? మీ ఎడ్యుకేషన్ ఏ విధంగా సాగింది? నేను బార్న్ అండ్ బాటప్ భువనగిరి. ఓకే. స్కూల్ విజ్ఞాన్ భారతి హై స్కూల్లో స్కూలింగ్ చేయడం జరిగింది. భువనగిరిలో ఆనాడు ఎస్ఎస్సిలో టాప్ 5 ర్యాంక్లలో నేను 4th ప్లేస్ సంపాదించడం జరిగింది ఎస్ఎస్సిలో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో చేసిన నారాయణ జూనియర్ కాలేజ్లో. ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేయడం జరిగింది వాత్సల్య ఇన్స్టిట్యూట్లో. తర్వాత మళ్ళీ ఎంబీఏ చేయడం జరిగింది. అలా తదనంతరం ఇక ముందుకు సాగడం, రాజకీయాలలో చిన్న ఉన్నప్పటి నుంచి బై ఛాన్స్ కాకుండా బై చాయిస్ రాజకీయాలకు రావడం జరిగింది. సో మీరు అంటే ప్రాపర్ టోటల్ మీద అయితే భువనగిరే? 100% భువనగిరిలోనే పుట్టి పెరిగిన. మా తాత ముత్తాతలది కూడా భువనగిరి టౌనే. మరి మంచి క్వాలిఫికేషన్ కదా, బీటెక్ పూర్తి చేసిన అంటున్నారు, మంచి స్కూల్లో చదువుకున్నారు, మంచిగా చదువుకున్నారు. ఇంజనీరింగ్ సెక్టార్కి వెళ్ళకుండా అంటే ఐవి చిస్తి గారు పొలిటికల్ వైపు చూడడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? పొలిటికల్ వైపు చూడడానికి కారణాలు అంటే కారణాలు ఏం లేవు కానీ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా తాత భువనగిరికి ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. ఆ తర్వాత మా పెద్దనాన్న కూడా మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఫాదర్ కూడా మార్కెట్ యార్డ్కి గంజికి సంబంధించిన వర్తక సంఘానికి దగ్గర ఒక 20 ఏళ్ళు వర్తక సంఘం అధ్యక్షులు స్టిల్ కంటిన్యూషన్ చేస్తున్నారు. మార్కెట్ డైరెక్టర్ గా ఒక 4-5 టర్మ్ చేయడం జరిగింది. ఆర్తి అసోసియేషన్, కమిషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉండడం జరిగింది. వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలే నాకు ఒక ఇన్స్పిరేషన్ అయ్యి చిన్న ఉన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉండాలి. స్కూల్ నుంచి నేను ఒక స్కూల్ లీడర్ గా ఉన్నాను. ఆ తర్వాత కాలేజ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. అట్లా సోషల్ సర్వీస్ నేను ఎప్పుడైతే చేస్తున్నానో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేను రాజకీయంగా ఎదగాలని నేను పెద్దగా చూడలేదు కానీ ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిన. ఆ ప్రజాసేవ నేను తక్కువ చేస్తున్నా అన్న సంకల్పంతో నేను ఏం చేసిన అంటే రాజకీయాలకు వస్తే ఇంకా 10 మందికి ఎక్కువ సహాయం ఉపయోగపడతానని నేను అనుకున్నాను. మా తాతగారు ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అంటున్నారు కదా? అవును. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ నాకు అర్థం కాలే, అంటే భువనగిరి మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ లేకుంటే? భువనగిరి మున్సిపాలిటీకే ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఏర్పడ్డదో ఈజ్ ద ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఆఫ్ భువనగిరి. తర్వాత నాన్నగారు తర్వాత మా ఫాదర్. ఓకే. మీరు అంటే పొలిటికల్ గా ఆలోచించిన తర్వాత, ఈ ఆలోచనకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారా? ఫస్ట్ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్. తాతగారు కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిసింది నాకు. 100% ఈజ్. ఇప్పుడు మా తాత లెగసీ ఏదైతే ఉందో మా ఫాదర్ అడుగుజాడలు నేను నడిచిన. ఓకే. అప్పుడు ఆ కాలంలో కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతం నల్గొండ జిల్లా. ఆ తర్వాత మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కంటిన్యూషన్ ఫాదర్ అడుగుజాడల్లోనే నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగింది. ఏ ఇయర్ లో మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నారు? 2007 లో నేను ఫస్ట్ రాజకీయాలలో ఎన్ఎస్యుఐ జెండా పట్టుకొని తిరగడం జరిగింది. ఆ తర్వాత 2009 లో చింతల వెంకటేశ్వర రెడ్డి గారి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిన సందర్భంలో నేను క్రియాశీలకంగా ఆనాడు యూత్ కాంగ్రెస్ నుండి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు, ఎన్ఎస్యుఐ ఉన్నప్పుడు నేను ఎన్ఎస్యుఐ జెండా పట్టుకొని యూత్ ని బాగా మొబిలైజ్ చేస్తుంటే ఆ రోజు ఆ ఎలక్షన్ లో నేను పనిచేసిన తీరు విధానాన్ని బట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి
ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా నాకు మొట్టమొదటి పదవి రావడం జరిగింది. ఆ నుంచి ఇక వెనక్కి తిరిగి చూడలేదు నేను కంటిన్యూస్ గా రాజకీయాలలో. అవిష్ చిస్తయ్య గారు ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో పొందిన పదవి ఎన్ఎస్యుఐ జిల్లా జనరల్ సెక్రటరీ ఉమ్మడి నల్గొండ. అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. ఎస్. ఆ తర్వాత పార్టీలో పనిచేసారు, కంటిన్యూస్ గా వర్క్ చేసిన. కాకపోతే ఆ తర్వాత ఇక నడిచిన ముందు ముందు పాలిటిక్స్ ఎట్లా జరుగుతుంది ఏంది అనేది మాకు కూడా తెలిసి వచ్చింది, ఏముంది ఏం కథ అన్నది. 2009 లో పనిచేయడం జరిగింది, 2014 లో పనిచేయడం జరిగింది, 2018 లో పనిచేయడం జరిగింది, 23 లో కూడా పనిచేయడం జరిగింది. సో ఈ మీన్ వైల్లో నేను అధికారంలో లేని టైంలో 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఏమైందంటే నేను ఎన్ఎస్యుఐ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ఎస్యుఐగా ఉన్నప్పుడు తర్వాత నేను చేసిన పనితీరును చూసి నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ప్రమోషన్ రావడం జరిగింది. ఆ తర్వాత 2015 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ ని చూసి ప్రమోషన్ గా పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా యూత్ కాంగ్రెస్ గా పనిచేసిన. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్ గా నిలబడాలి అనుకున్న టైంలో అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు నువ్వు అసెంబ్లీ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి, మనకు కాన్స్టిట్యుయెన్సీ ఇంపార్టెంట్, 40 ఏళ్ల నుంచి మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు భువనగిరిలో, నువ్వు అసెంబ్లీకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి భువనగిరి నియోజకవర్గ స్థాయిలో నువ్వు పని చేయాలి కాబట్టి నువ్వు అసెంబ్లీ ప్రెసిడెంట్ గా అంటే ఆ రోజు బహుశా నాకు తెలిసి 23-24 మంది యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే కూడా రాష్ట్రంలో 6-7 నంబర్లో మెజారిటీగా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మీ పిక్చర్ మీ ముంగట్నే ఉంది ఏం జరిగింది అన్నది. లైబ్రరీ చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ మీకు వస్తుందని ముందు ఊహించారా మీరు? లేదండి, నేను ఎప్పుడు పదవుల గురించి ఆశించలేదు. నేను కష్టపడ్డా, అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మార్కెట్ చైర్మన్ గా ఎస్సీ రిజర్వ్ కావడం జరిగింది. నేను పోటీ చేయలేదు, మున్సిపల్ చైర్మన్ కి ఎప్పుడు కౌన్సిలర్ గా పోటీ చేయలేదు. రాక అవకాశం వచ్చింది కాబట్టి ఒకనొక సందర్భంలో గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న అవకాశం వచ్చింది, అధికారంలోకి వచ్చినాం, నాకు మీరు ఏదైనా పదవి ఇస్తే బాగుంటది, మీరు నాకు ఇవ్వాలన్నా అని నేను ఒక సందర్భంలో చెప్తే గౌరవ శాసనసభ్యులు నవ్వుకుంటూ నాకు ప్రతిదీ తెలుసు, ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం చేయొద్దు, సమయం వస్తుంది, సమయం కోసం ఎదురు చూద్దాము, వెయిట్ చేయాలి అని నవ్వుకుంటూ ఒక మాట ఇచ్చి టాపిక్ ఆడనే క్లోజ్ అయిపోయింది. అంతేగాని నేను ప్రత్యేకంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కావాలని అనలేదు. తర్వాత ఉన్న ఒక ఆప్షన్ లో లాస్ట్ ఒక పదవి ఈ కాలంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో, అన్న అవకాశం ఉంటే నాకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చేయండి అని అడిగినప్పుడు, సరే చూద్దాం నేను ఆలోచన చేస్తా అని పెద్ద మనిషి గారు అనడం జరిగింది. నాకు డౌట్ ఏంటంటే భువనగిరి కాన్స్టిట్యున్సీలో అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో మీకంటే చాలా మంది సీనియర్స్ నాయకులు ఉన్నప్పటికీ, మీకంటే గతంలో చాలా రోజుల నుంచి పార్టీలు పనిచేస్తున్నప్పటికీ వాళ్ళందరినీ కాదని చెప్పేసి కేవలం అవిచిస్తికే లైబ్రరీ చైర్మన్ అంత పెద్ద పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఇప్పుడు అకార్డింగ్ టు మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ అని సీనియారిటీ రావడానికి ఎన్నేళ్ళు కావాలి చిరంజీవి గారు? మీకంటే ముందు జెండా చాలా మంది ఉన్నారు కదా. అవునబ్బా, అకార్డింగ్ సీనియర్ జూనియర్ అని నాకంటే జెండా మోసిన వాళ్ళు అని అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలోకి వచ్చినప్పుడు ఇట్నే విమర్శిస్తే కూడా ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండ్రా. జనరల్ గా ఒక సీనియారిటీలో నాకంటే జెండాలు చాలా మంది మోసిర్రు. నా ఒక్కని కష్టం లేదు, యావత్ కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే ఇవాళ భువనగిరి కాంగ్రెస్ పార్టీలో ఒక శాసనసభ్యునిగా అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ భువనగిరికి జెండా ఎగరేయడం జరిగింది. కాకపోతే నేను ఏం అడుగుతున్నా అంటే, ఇక్కడ సీనియర్ జూనియర్ అన్న సబ్జెక్ట్ కి సీనియారిటీ అంటే ఎన్నేళ్ళకి సీనియారిటీ వస్తుంది?
నేను ఏమంటున్నా అంటే 2015-16లో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ 2007 నుంచే ఉన్నా. 2007 నుంచి ప్రత్యక్ష మీరు రాజకీయాలు. పాత చింతల వెంకటేశ్వర రెడ్డితోని గాని ఉప్పనూతల పురుషోత్తం రెడ్డి గారితో మీకంటే ముందు నుంచి పని చేస్తున్న పరిస్థితి ఏంది? అందరికి పదవులు దక్కినాయి, అందరికి అవకాశాలు వచ్చినాయి. రాలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు సీనియర్ జూనియర్ అని మీరు డివైడ్ చేస్తే ఓకే. ఇదే చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి 28 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎమ్మెల్యేగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. రెండోది 33 సంవత్సరాలకు పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఇదే దాదాపు నాకు తెలిసినంత వరకు 39, 40, 41 ఏజ్లలోనే పోత్నాక్ ప్రమోద్ కుమార్ గారు కూడా మార్కెట్ చైర్మన్ కావడం జరిగింది. పిసిసి సెక్రటరీ లైనరు, జనరల్ సెక్రటరీ లైనరు. 33, 34 సంవత్సరాలకు బర్రె జహాంగీర్ గారు మున్సిపల్ చైర్మన్ అయినరు. ఇప్పుడు నేను 40 దగ్గరకు వచ్చినప్పుడు నేను సీనియరా జూనియరా ఇది కూడా మీరే చెప్పండి. అంటే బయట వినిపిస్తున్న వినికిడి ఏంటంటే అప్పుడు లేని సీనియారిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు వాళ్ళకి అదే విమర్శలు ఉండేనా? అంటే ప్రజెంట్ అయితే అంటే అధికారంలో 10 years అయింది కదా. ఈ 10 years లో కూడా అంటే మేము గతం నుంచే ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన. 100% నేను కూడా పనిచేసిన. నేనేం ధర్మశాల నడపలేదే, రోడ్ల మీద నేను కూడా కంటిన్యూస్ గా పార్టీ ఏదైతే పని అప్పచెప్పిందో, ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీలో ఎంత క్రియాశీలకంగా నేను పనిచేసినో అదే విధంగా నా కర్తవ్యాన్ని కూడా యూత్ కాంగ్రెస్ లా మేము మా టీం అందరం కలిసి సమిష్టి కృషిగా మేము పనిచేయడం జరిగింది. ఒక్క ప్రోగ్రామ్ ని కూడా మేము చేయలేదు. 4 గంటలకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి వేసినా గానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పించుకొని కూడా ఆ ప్రొటెస్ట్ ని నిరసన తెలపడం జరిగింది మేము. సో మేము ఎక్కడ వెనుక ఉన్నాం? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇది అంటే మీరు స్ట్రేట్ గా ఆన్సర్ ఇవ్వండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిరా? 100% యాక్సెప్ట్ చేసి అందరు చేసిరా? 5 ఎమ్మెల్యేలు ఎంపీ ఇక్కడ అందరు చేసిరా? యాదాద్రి జిల్లా 100% ప్రతి ఎమ్మెల్యే 100%. ఆర్ యు షూర్? yes, I am very much sure. ఖచ్చితంగా 100%. ఒక్క చిన్న ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేయకపోతే బహుశా నా పదవి ఆగుతుండొచ్చేమో కూడా. అయితే అందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినప్పటికీ ఆలర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ప్రజల ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో, బీర్లా ఐలయ్య గారికి అవేష్ చేస్తేకి లైబ్రరీ చైర్మన్ ఇవ్వడం ఇష్టం లేదు అని టాక్. వీటన్నిటికీ కారణం ఫస్ట్ రావాలి అని అంటే నేను ఒక జిల్లా గ్రంథాలయ చైర్మన్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ నా ఇంట్లో గెలవాలి. నేను నా ఇంట్లో గెలవాలంటే నా గురువు ప్రస్తుతానికి భువనగిరి శాసనసభ్యులు వారు ఫస్ట్ నాకు రైట్ క్లిక్ చేయాలి. ఓకే. వారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వారు నాకు సరే అని నాకు ఎట్లుండాలి, ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలని దశానిర్దేశం ఇచ్చినాక ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ యాజ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అన్నప్పుడు వారు ఏం చేశారంటే మిగతా ఎమ్మెల్యేలకు కూడా వారే స్వయాన ఫోన్ చేసి వెళ్ళి మా నేను వస్తాను, అవేజ్ వస్తాడు, మిమ్మల్ని కలుస్తాడు అని పెద్ద మనిషి చెప్పిన తర్వాత నేను ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవడం జరిగింది. ఆ తదనంతరం భువనగిరి శాసనసభ్యులు గారు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బీర్లా ఐలయ్య గారి దగ్గరికి నేను ఎప్పుడైతే వెళ్ళినో ఇది పబ్లిక్ లో ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఏంటంటే 100% రాంగ్ అండి, నా దగ్గర ఫోటోతో సహా ఉంది, మీకు ఫోటో చూపించండి. లేదు అబ్సల్యూట్లీ రాంగ్. నాకు లెటర్ కూడా ఇవ్వలేదు బీర్లా ఐలయ్య గారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ నేను ఏ రోజైతే అక్కడికి వెళ్ళినో ఒక 100-150 మంది వారి దగ్గర ఉండడం జరిగింది. అన్నయ్య నమస్తే అంటే ఏం చిసి సాబ్ రా అని చిసి సాబ్ అని చెప్పి అందరు ముంగట ఒక 150-200 మంది ముంగట మన కాబోయే గ్రంథాలయ చైర్మన్ అని వారి నోట్లకి వెళ్ళి స్వయాన చెప్పి లోపల ఇంట్లోకి వెళ్ళి షాల్ తీసుకొచ్చి కప్పిన ఫస్ట్ వ్యక్తి బీర్లా ఐలయ్య గారు. అయితే నేను ఆ సందర్భంలో అన్న ఏం లేదు, ఒక లెటర్ ఇవ్వాలి కదా, ఆ లెటర్ ఇస్తే నేను సబ్మిట్ చేసుకుంటా అని అంటే ఒక 2 రోజుల తర్వాత మనం కలుద్దాం, దీని గురించి నేను పర్సనల్ గా నేను మాట్లాడతా అని చెప్పడం జరిగింది. దాన్ని నేను 2 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీ ఉంటే ఈవినింగ్ 7 o'clock కలుద్దాం అంటే మళ్ళీ ఇమీడియట్ గా 7 o'clock వాళ్ళ పిఆర్ఓ అనే ఫోన్ చేసి సార్ వచ్చిండు మీరు రండి అని అంటే నేను ఆడ వెళ్ళిన సందర్భంగా దానికంటే ఒక 2.5 months బ్యాక్
ఇంకొక వ్యక్తికి గ్రంథాలయ చైర్మన్ గా లెటర్ ఇవ్వడం జరిగింది. సో సీఎం గారి దగ్గరికి ఎప్పుడైతే ఈ లెటర్లు వెళ్తాయో ఆ లెటర్లలో ఒక ఎమ్మెల్యే 2 లెటర్లు ఇవ్వలేడు. సో సమయం వచ్చినప్పుడు నేను కూడా నీ పేరు ప్రతిపాదిస్తా, మాట ఇస్తున్నా, నాకు ఎప్పుడైతే సీఎం ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో ఆ రోజు నీ పేరు చెప్పడం ఖాయం, ఇది బీర్లా ఐలయ్య ఇచ్చిన మాట అని అంత క్లారిటీగా వారు చెప్పడం జరిగింది. సార్ అంత బాగానే ఉంది, మీకు లైబ్రరీ చైర్మన్ వచ్చింది. కానీ లైబ్రరీ చైర్మన్ పోస్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు అంటే చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అంటే ఒక హిందూ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఫోన్ చేసి అంత పెద్ద పోస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే ఫోన్లు ఏమైనా వచ్చినాయా? చిరంజీవి భాయ్, కాంగ్రెస్ పార్టీని ఆర్ఎస్ఎస్ నడుపుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడుపుతురా? కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది. మరి అట్లాంటప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తారు? అంటే లైబ్రరీ చైర్మన్ అంటే కొద్దిగా అంటే జిల్లా స్థాయి పెద్ద పోస్ట్ కదా. సో వాట్ అంటే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? లేదు. జనరల్ గా ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఏంది, మన పార్టీ సిద్ధాంతం ఏంది, మనం ఫాలో అప్ చేస్తాం. సరే, మీరు అడిగిన దానికి సమాధానం కూడా నేను క్లారిటీగానే చెప్తా. భువనగిరి వాతావరణంలో ఇప్పుడు మీకు కొంచెం డెప్త్ గా క్లారిటీగా నేను మాట్లాడాలంటే, భువనగిరిలో ఎలక్షన్ల వరకే పార్టీలు, ఆ తర్వాత అందరం కలిసి మెలిసి ఉండే భువనగిరి ప్రజలు. మీరు మీకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి ఫోన్లు ఏమైనా వచ్చినాయా మీకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ? నాకు ఫోన్లు వచ్చినాయంటే శుభాకాంక్షలు తెలపడానికి ఫోన్లు చేసారు. చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, హిందూ వాహిని వాళ్ళు గాని, బీజేపీ ప్రముఖులు కూడా కష్టపడ్డోనికి ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్ తమ్ముడు అని పెద్దలు కూడా చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి సంతోషం వ్యక్తం చేసిరు. కానీ ఇక్కడ ఎట్లా ఇచ్చిర్రు అన్నది మరి ఎమ్మెల్యే గారి కోరన్న చేస్తే చేసిరేమో, మరి నాకైతే తెలియదు. కానీ నా విషయానికి వస్తే మాత్రం నన్ను వ్యక్తిగతంగా కలిసి శాల్వతో సత్కారం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో నేను చెప్తాను చూడండి. నేను ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ లో పని చేస్తున్నానో, ఓట్ల కోసం నేను ఎప్పుడైతే పని చేస్తున్నానో, నాకు ఇండైరెక్ట్ గా కూడా హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఫలా అవెస్టిస్టిక్ చేయాలి అని అంటే నా యొక్క హ్యుమానిటీ, నా యొక్క క్యారెక్టర్ అది. టు బి ఫ్రాంక్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ వాళ్ళ పార్టీ డిఫరెంట్ ఉంటుండొచ్చు, కానీ నేను ఎప్పుడు కానీ ఎవరితోని కానీ కాంట్రవర్సీ చేసుకుంది లేదు, కాంట్రవర్సీలో ఉన్నది కాదు. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే ఇప్పుడు భువనగిరిలో ఎక్కువ ప్రభావితం ఉన్న బీజేపీ ఎక్కడ ఉంటారంటే మీరు సమాధానం ఏం చెప్తారు? ఎక్కువ ఏడుంది? గంజ్ మార్కెట్ యార్డ్ ఉందా? బీజేపీ కొంచెం బీజేపీ బెల్ట్ పొచ్చమ్మవాడ, అది కాకుండా మరి అలాంటి బీజేపీ ప్రభావిత ప్రాంతాలలో కూడా మా ఫాదర్ బీయింగ్ యాజ్ ఏ మైనారిటీ, వైశ్యాస్ కమ్యూనిటీలు ఉండి కూడా మా ఫాదర్ ప్రెసిడెంట్ ఉండడం జరిగింది, ఆర్డర్ రాలేదే. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి వస్తేనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసి ఆయనకి ఎట్లా ఇస్తారు అని అంటే, మళ్ళీ నేను ఎన్ఎస్యూగా పోటీ వచ్చినప్పుడు మళ్ళీ ఆనాడు చింతల వెంకటేశ్వర రెడ్డికి, ప్రమోద్ కుమార్ గారికి గాని వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పలేదే. నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు మళ్ళీ ఆడ చెప్పలేదే, మళ్ళీ ఇయ్యాలి ఎందుకు చెప్తారు? అదొకటి. సరే, అది రెండోది ఏంటంటే, నేను చూసిన మీ విజువల్స్ చూసినా, మీ వీడియోస్ చూసినా, మీ స్పీచ్ కూడా చూసినాను. లైబ్రరీ చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజు ఇది నిజంగా ఒప్పుకోవాల్సిందే. కనీ విని ఎరగని రీతిలో గట్కేసర్ నుంచి మొదలు పెడితే వలిగొండ బార్డర్ వరకు కూడా, వలిగొండ దాటేంత వరకు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్యానర్లు, వేల మంది జన సమీకరణ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద స్థాయిలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంకొకటి చిరంజీవి అన్న, సరే అది ఏం చేశారంటే, నాకు ఏందంటే మంచి లేదు అన్న ఒక బాధలు ఉన్నా. ఎందుకంటే భోజనం పెట్టలేదు నేను ఇది ప్రమాణ స్వీకారానికి. అసలు నాకు యాక్చువల్ గా ఏమైందంటే, జియో కాపీ నాకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రకటించిన తర్వాత కూడా
ప్రమాణ స్వీకారానికి కొంచెం డిలే కావడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. సో ఇట్స్ గెటింగ్ టూ లేట్. అయితే ఆ టైంలో గౌరవ శాసనసభ్యులు గారు నాకు ఒక ఫోన్ చేసి 2 days క్యాంప్ ఉంది వాళ్ళకు, అసెంబ్లీకి హాలిడే ఇచ్చి క్యాంప్ ఉంటే, నేను అన్న మాటలు ఏదో ఒక పని నాకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత, అన్న మనం ఇట్లా ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకోవాలి అంటే రేపు పెట్టేసేయని అన్నారు. అంటే ఇప్పటికిప్పుడు పెడితే ఎట్లా అవుతుంది అన్న, మళ్ళీ నేను అందరికి చెప్పుకోవాలి. ఏం కాదు చెప్పు, నువ్వు వస్తారు, నువ్వు చెప్తే వస్తారు, నేను కూడా కొందరు ఫాలో అప్ చేస్తా అని ఎమ్మెల్యే గారు అన్న. అంటే మళ్ళీ ఎవరెవరికి చెప్తావు అంటే ఫలానా వాళ్ళకి చెప్తా అన్న, ఐలే గారికి చెప్తా, వీరేశమన్న గారికి చెప్తా, శామ్యుల్ అన్న గారికి చెప్తా, రాజగోపాల్ రెడ్డి సార్కి చెప్తా అని అంటే గో హెడ్ మూవ్ అని అనగానే ఎంబటే నేను అందరికి ఫోన్ చేసి, ఆ టైంలో మీరు అనుకుంటారు నాకు ఇంకో 2 రోజులు టైం ఇస్తే నేను ఒక మంచి ప్లేస్ లో ఒక 5,000 మందితోనైనా పిలిపించుకొని నేను చేద్దాం అనుకున్నా గానీ నేను అంతగానో చేయలేకపోయినా అని నేనే బాధపడుతున్నా. సరే అది పబ్లిక్ కళ్ళకు అంగరంగ వైభవంగా చాలా మంది జనాలు వచ్చిర్రు అని అంటే, జీవితంలో పదవులు అనేది ఒక్కసారి అవకాశం దొరుకుతుంది చిరంజీవి భాయ్, దానికి వై నాట్, ఎందుకు చేయొద్దు నేను? అంటే యాజ్ జర్నలిస్ట్ గా నేను కూడా అబ్జర్వ్ చేసిన ఏంటంటే, చాలా మంది పబ్లిక్ వచ్చారు. అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ప్రమాణ స్వీకారానికి ఎంత ఆర్భాటం ఉంటుందో ఆ స్థాయి పబ్లిక్ వచ్చి, ఇప్పుడు మళ్ళీ విమర్శలు సీనియర్లు వాళ్ళు అన్నారు. మరి ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం రోజు చూడలేదా మీరు? అంటే ఎమ్మెల్యే గారి చరిస్మతం రావచ్చు కదా. 100% రావచ్చు అని అంటే, నువ్వే పదవి అడిగినావు, నువ్వు ఎందుకు వస్తావు? ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయలేకపోవచ్చు కదా వాళ్ళ అసెంబ్లీ సెషన్ లా. నేను వ్యక్తిగతంగా ఇప్పుడు నా ఇంట్లో మంచి శుభకార్యం అయినా గానీ చెడైనా గానీ నేను చెప్తేనే వస్తారు కదా. ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు ముఖ్యులకు చెప్పవచ్చు. అంటే భువనగిరిలో కూడా ఇంకో టాక్ ఏం నడుస్తుందంటే, అవిష్ చేస్తే ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ గా మారింది ఒకటి. రెండవది, మెయిన్ గా అవిష్ చేస్తేకి లైబ్రరీ చైర్మన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే పట్టుబడి మరి అవి చిస్తికే ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, 2 సార్లు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే భువనగిరిలో ఉన్నటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ కాదు, మీ కాంగ్రెస్ నాయకులే ఒక గ్రూప్గా ఫామ్ అయి అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టడం జరిగింది. అట్లా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళను రాజకీయంగా తొక్కాలంటే, వాళ్ళని డామినేట్ చేయాలంటే అవిష్ లైబ్రరీ చైర్మన్ ఇచ్చి మనం లిఫ్ట్ ఇవ్వాల్సిందే. వాస్తవం ఫస్ట్ అనిల్ కుమార్ రెడ్డి గారి స్వభావం ఎసొంటిది అనుకుంటున్నారు? అంటే మృదు స్వభావం అనుకోండి, సెన్సిటివ్ మెంటాలిటీ. సెన్సిటివ్ అని కాదు కానీ ఆయనకు పాలిటిక్స్ తెలియదండి. అనిల్ కుమార్ రెడ్డి గారికి రాజకీయం తెలియదా? రాజకీయం చేయడు, రాజకీయాలు చేయడం రాదంటలేను, రాజకీయం చేయడు. ఒక శత్రువునైనా అక్కసన పక్కన పెట్టుకునే తత్వం అనిల్ కుమార్ రెడ్డి గారిది. నాకు తెలుసు, భువనగిరి ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తి ఇంకొకరిని తొక్కాలి అన్న ఉద్దేశంతో నా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిండని మాత్రం నేను అనుకోను. నేను ఆయనకు లాయల్ గా పనిచేసిన, అందులో ఏ మాత్రం సందేహం లేదు. నిజాయితీగా పనిచేసిన ఒక వ్యక్తికి నేను లాయల్ గా ఉండి, కాంగ్రెస్ పార్టీని నాకు టిఆర్ఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా గానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను అనిల్ కుమార్ రెడ్డి గారి ఎంబడే ఉన్నాను. ఇంకో వర్గం ఉందనంటే చిరంజీవి భాయ్, నీకు ఒకటి ఇష్టం ఉంటాడు, నాకు ఒకటి ఇష్టం ఉంటది. నీకు వైట్ ఇష్టం, నాకు బ్లాక్ ఇష్టం. భువనగిరిలో గ్రూప్ రాజకీయాలు లేవంటారా? ఉండొచ్చు, ఇది వాస్తవం కదా. ఎలక్షన్ల ముందు అనిల్ కుమార్ రెడ్డి గారిని కొంతమంది భువనగిరి నాయకులందరూ గ్రూప్ గా ఫామ్ అయి ఇబ్బంది పెట్టింది వాస్తవమా కాదా? ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు ఇబ్బంది పెట్టిర్రు అని అంటే, అనిల్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి. ఆయన ఆనాడు నాతోని ఒక 3-4 ముఖ్యులతో కూర్చున్న రోజు ఒక మాట అన్నాడు. ఏమని? నేను ప్రజాసేవ చేసేందుకు వచ్చిన, నేను ఇంకేది ఆశపడలే, నా వల్ల ఒక 10 మంది బాధపడుతున్నారు, నా గురించి వేలెత్తి చూపిస్తే నేను ఆ రోజు రాజకీయం చేయొద్దు అని డిసైడ్ అయినా అన్నారు. అసొంటి వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి గారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? ఇప్పుడు ఒక రేసు, ఇప్పుడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నేను అడిగినప్పుడు ఇంకో 10 మంది ఆశావాహులు కూడా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కి అడిగారు కదా. జనరల్ గా అడిగినప్పుడు వర్తించేది ఒకరికి. ఇప్పుడు ఆ రోజు అవతల వాళ్ళైనా సరే, ఇటు వాళ్ళైనా సరే, గ్రూప్ రాజకీయాలు అనుకున్నా సరే అడగడంలో తప్పు లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం అందరు కలిసి పని చేసారు కదా.
సో అట్లాంటప్పుడు ఒక గ్రూప్ నాకు వాళ్ళతో వ్యక్తిగతంగా పంచాయతీలు లేవు. అందరితో మంచిగా ఉంటా భయ్. ఇప్పుడు రాజకీయాలలో ఒక పదవి నువ్వు అడుగుతావు, నా పక్కన ఉన్నోడు అడుగుతాడు, అవతల వాళ్ళు అడుగుతారు. వరించేది ఒకరికి. రంగురంగుల కార్లు, రంగురంగుల బట్టలు, మంచి ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయా కాంగ్రెస్ పార్టీలో? రంగురంగుల బట్టలు అంటే నేను ఎప్పుడు వైటే చేసిన దాదాపు. రంగురంగుల కార్లు అని అంటే ఇప్పుడు ఇది వాస్తవం కదా అవిస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పైసలు ఉన్నోనికే పదవి వస్తుంది అంటే ఒక ఆటో డ్రైవర్ కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎట్లా చేసిరు అనిల్ కుమార్ రెడ్డి? రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇవ్వచ్చు కదా. అరే రిజర్వేషన్ లో కద్దరు బట్టలు వేసుకొని రంగురంగుల కార్లు తిరిగిన చాలా మంది ఉండే ఎస్సీలలో. ఇక్కడ మాత్రం డిఫరెంట్ అంట కదా. ఎవరు? ఇక్కడ అవిచిస్తికి ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మంచి కారు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, అండ్ మంచిగా ఫాలోయింగ్ అంటే ఐ మీన్ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఐదర్ నువ్వు ఇదన్నా చెప్పు, లేదంటావా? ఇప్పుడు నేను ఏది యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఏది యాక్సెప్ట్ చేస్తున్నా అంటే, నేను ఇది వరకు ఫస్ట్ లోనే నీకు చెప్పిన, బై ఛాన్స్ నేను రాజకీయాలలోకి రాలే. రెండోది, నేను పదవిలో వెనకాలలో పట్టుకొని ఏలాడి నాకు పదవి కావాలని పట్టుకొని నేను కూర్చునే వ్యక్తిని నేను కాదు. రెండోది, నేను కష్టపడ్డానా కష్టపడలేదా? ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు కూడా నన్ను చూడొచ్చు కదా చిరంజీవి భాయ్. నేను లాస్ట్ గడిచిన 10 ఏళ్లలో ఎంత యాక్టివ్ గా పనిచేసినా అన్నది మీకు తెలియదా? అనిల్ కుమార్ రెడ్డి గారి ఎలక్షన్స్ లో మీరు ఏమన్నా ఖర్చు పెట్టిరా? అది ఇక ఖర్చు పెట్టిర్రా అని అంటే తిరిగినాము, అవసరం ఉంటే చారణ ఏడన్నా అవసరాలు ఉంటే భోజనాలకు ఏదైనా ఉంటే పెట్టుకున్నాం మేము. తప్పేముంది? ఇప్పుడు ఆకలి అవుతుంది, తిరుగుతున్నా నేను. ప్రచార ఖర్చులకు కానీ ఏమైనా భరించారా మీరు? అట్లేం లేదు. ఎమ్మెల్యే గారు అల్టిమేట్ గానే ఎమ్మెల్యే గారే చేసుకున్నారు. ఎమ్మెల్యే గారికి పెట్టేంత స్థాయి నాది కాదు. నా స్థాయిలో ఏమన్నా చిల్లర ఉంటే నేను పెట్టుకోవడం జరిగింది. సో యాదాద్రి భువనగిరి జిల్లా మన గ్రంథాలయ చైర్మన్ అవిస్ చిస్తి గారు అల్లా అక్బర్ అని అంటారా, అల్లా అక్బర్ తో పాటు జై శ్రీరామ్ అని అంటారా? ఈ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే జనరల్ గా ముసల్మాన్ కమ్యూనిటీ కదా. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అని మీరు అంటున్నారు. అవిస్ చిస్తి గారు ఇప్పుడు జై శ్రీరామ్ అంటారా? ఇప్పుడు నేను లాజిక్ పాయింట్ ఒకటి చెప్తా చిరంజీవి గారు. ఇప్పుడు రాజకీయం చేసేటోడు కులాన్ని పట్టుకొని ముందుకు వస్తాడా, మతాన్ని పట్టుకొని ముందుకు వస్తాడా? ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ అంటాడా అని అంటే, ఆ జై శ్రీరామ్ కళ్యాణోత్సవంలో నువ్వు ఒక్క గుడిలో సీతారామ కళ్యాణంలో కూర్చున్నావు. నువ్వు ఒక్క దేవాలయంలో, ఒక గుడిలో, ఒక్క కళ్యాణంలో కూర్చున్నావు. నేను 6 నుంచి 7 కళ్యాణంలలో నేను పాల్గొనడం జరిగింది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటాడా అని అంటే నేను కళ్యాణంలో పాల్గొన్నా. నా దగ్గర టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు తెలిసినంత వరకు గౌరవ శాసనసభ్యులు ఒక మైనారిటీకి ఇయ్యాలన్నట్టు ఇయ్యలేదు అనుకుంటున్నా. నేను ఎన్ఎస్యుఏ, యూత్ కాంగ్రెస్ ఈ మూడిట్లో పదవులు అనుభవించుకుంటూ వచ్చినవాడిని. ఒక జనరల్ బాడీలో నేను ఉన్నాను కానీ ఒక మైనారిటీ కాంగ్రెస్ ని తీసుకొని నేను ముందుకు వెళ్ళలేదు. యావత్ కుల మతాలని. ఇప్పుడు మీరు అట్లా అని అంటే, భువనగిరిలో నేను రాజకీయాలలో 40 ఏళ్ల నుంచి పార్టీ లేదు, 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, 10-15 ఏళ్ల నుంచి నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను మా గల్లీల వినాయకుల దగ్గర ప్రతి ఒక్క నిమజ్జనంలో మండపాల దగ్గర కూర్చొని ఆడుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత లాస్ట్ గడిచిన 10 ఏళ్లలో మీరు కనీసం ఎన్ని వినాయక చవితిలకు, ఎన్ని విగ్రహాల దగ్గర, ఎన్ని మండపాల దగ్గర అన్నదానం కార్యక్రమం చేసి చిరంజీవి? ఒక 5-6 చేయొచ్చు. నేను ప్రతి సంవత్సరము ఇవాళ నేను గ్రంథాలయ చైర్మన్ కాకముందప్పటి నుంచే దాదాపు ఒక 10-15 విగ్రహాలకు ఆర్థిక సాయం చేస్తా. ఓ 7-8 వినాయకుల దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తా. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, నాకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది నేను ఏదో కావాలని అంటే 40 ఏళ్ల నుంచి గెలవని పార్టీ ఇవాళ గెలుస్తుందా అని నేను పార్టీని కూడా వదిలేయచ్చు. లేకపోతే నేను ఏదో కావాలని కూడా చేయలేదు కదా. హ్యుమానిటీ, మానవత్వం, మతం అనేది పాలిటిక్స్ తోని ఈ కాలంలో, ఈ జనరేషన్ లో అటాచ్ చేస్తున్నారు కానీ ఐ డోంట్ హ్యావ్ దట్. నాదేందో నాది, మీదేందో నీది. అట్ ది సేమ్ టైం we have to involve in all those religions. ఒకసారి అనండి జై శ్రీరామ్ అని. నేను ఏం చెప్తున్నా నీకు, ఇప్పుడు నేను సరే చలో జై శ్రీరామ్ అన్నా, జై శ్రీరామ్ అన్న నేను కళ్యాణంలోనే పాల్గొన్నా అంటున్నా కదా చిరంజీవి భాయ్.
ఇక అంతకు మించి నేను చేయాల్సింది ఏముంది నీకు? మీరు గణపతి మండపాలకు వెళ్తుంటే, శివాలయాలకు వెళ్తా, శివాలయాలకు శివరాత్రి రోజు పోతా, వెళ్తుంటారు కదా. మసీదులకు వెళ్తా. ఆ టైంలో మీ ముసల్మాన్ పెద్దల నుంచి అబ్జెక్షన్స్ వచ్చినాయా? 100% రావు. ఏం ఇప్పుడు అట్లే ఉండదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లు ఈ ఏమన్నా ఉంటే అవతలోడు సృష్టించుకోవాలి గాని మా దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు అట్లా ఏం లేదు. అయితే రాలే, నాకు బహుశా రాదు కూడా. ఓకే. See what I am, even my Hindu brothers know what I am, my Muslim brothers also knows about that. Done. ఇద్దరికి నేను తెలుసు. ఈవెన్ మరి అట్లాంటప్పుడు మళ్ళీ నేను చర్చిలకు కూడా పోతా కదా. అవును. మేరీ క్రిస్మస్ అని December 25th కి రాజకీయాలలో మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే, ఒక ప్రజా సేవలో ప్రజా మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అంటే కులాలను గాని మతాలను గాని ఇవాళ ఈ కాలంలో విభజించి పాలిస్తున్నారు. ఓట్ బ్యాంక్ షేర్ కోసం ఏమంటారు ఇదంతా రాజకీయం చేస్తారు. కానీ ఆనాడు ఇవన్నీ ఎక్కడివి? ఓకే. సో ఈ మత ప్రస్తావన పక్కన పెడితే, మీరు ఇచ్చిన ఆన్సర్ ప్రాపర్ గా ఉంది. మత ప్రస్తావన పక్కన పెడితే అనిల్ కుమార్ రెడ్డి గారికి మీకు పరిచయం ఏ ఇయర్ అంటే ఎప్పటి నుంచి పరిచయం ఉంది మీకు? 2017. 2016లో మైట్ బి అనిల్ కుమార్ రెడ్డి గారు రావచ్చు. 17లో మేము అనిల్ కుమార్ రెడ్డి గారిని అటాచ్ కావడం జరిగింది. ఇది వాస్తవమైన భువనగిరిల ఏం నడుస్తుందంటే, అవిష్ చిస్తీ గారు ప్రస్తుత ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ కాదు, అన్ని ఉండొచ్చు భయ్, నేను కాదు అంటున్నానా. ఇప్పుడు నేను ఆయన ఏ పని బాధ్యత అప్పచెప్పినా కానీ నేను ఒక చిన్న పని, ఒక చిన్న రూపాయి కూడా ఆశించకుండా నేను 100% ఆయనకు పని చేస్తున్నా. అనిల్ కుమార్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని ఉంటే నా ఒక్కంతోని కాంగ్రెస్ పార్టీయో లేకపోతే అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవలేదు కదా. సమిష్టి కృషి వల్లనే ఇప్పుడు 60%. మీరు మొన్న ఒక ఇంటర్వ్యూ నాది ఒక స్పీచ్ లో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మొన్న రీసెంట్ గా ఒక స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. 60% కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు బలం ఉంటే 40% అనిల్ కుమార్ రెడ్డి గారి కష్టం, ఆర్థికం, శ్రమ ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఒక ఎమ్మెల్యేగా కాకపోయినా గానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సాయం చేయడం జరిగింది. దాంతో పాటు అదే మీటింగ్ లో మీరు ఏదైతే నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగిందో అదే మీటింగ్ లో మీరు చాలా కోపంగా, ఆవేశంగా అనిల్ కుమార్ రెడ్డి గారి జోలికి వస్తే బాగుండదు అన్నట్టుగా మీరు మీరు నా వీడియో ఉంది అంటే మీ డైరెక్ట్ ఆ మాట వాడకుండా, ఆ పదం వాడకుండా, నేను ఆ మీటింగ్లో ఉన్నా, నేను మీ వాయిస్ విన్నా. మీరు ఏమన్నారంటే, ఒకసారి వినండి, క్వశ్చన్ వినండి. మీరు ఏమన్నారంటే, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, ఆయన జోలికి వస్తే మాత్రం ఊరుకోమని మెసేజ్ మీరు ఇచ్చారు. వాస్తవం కదా? ఎందుకు అంత ఆవేశంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాజకీయాలలో నేను ఒకటి చెప్తా, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా పార్టీ కార్యక్రమాలలో పార్టీ కోసం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పార్టీని వదులుకొని ఒకవేళ సంవత్సరంలో ఒక 200 సార్లు ఎమ్మెల్యే గారు భువనగిరికి వస్తే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఒకటి ఉంటాడు చిరంజీవి. టక్కున చిరంజీవి వైట్ బట్టలు వేసుకొని పదవి కావాలనుకున్నప్పుడు టక్కున వచ్చి పదవి కావాలంటే నాలాంటి వాళ్ళకి బాధ అనిపించదు? ఓకే. ఇప్పుడు నువ్వు విమర్శిస్తావు, ఏం విమర్శిస్తావు? మా తాత కాంగ్రెస్ రాబాయ్, మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నువ్వు ఏడోనో ఇవాళ వచ్చినావు నిన్న వేణో అంటే ఇవాళ ఎవడు కష్టపడుతుండు పార్టీకి, ఇవాళ ఫుల్ టైం ఎవడు వర్తిస్తుండు, అది కావాలి. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో లేదు. ఐ మీన్ భువనగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యేగా లేరు. లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఇది వరకు ఒవ్వడు పోయినా ఆడికెళ్ళి పదవులు తెచ్చుకోరు గాంధీ భవన్ లోకి వెళ్ళి. గాంధీ భవన్ అంటే గుర్తుకొచ్చింది. మీరు అదే స్పీచ్ లో ఎవరైతే అబ్జర్వర్స్ వచ్చిరో, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే అబ్జర్వర్స్ వచ్చిరో వాళ్ళను ఉద్దేశించి మీరు అదే మీటింగ్ లో, అన్నా జర జాగ్రత్త, మేము గాంధీ భవన్ నాయకులం, మేము గాంధీ భవన్ కార్యకర్తల, మేము మమ్మల్ని గుర్తించాలి అని వస్తుంటారు, జాగ్రత్త వాళ్ళతో నేను ఒక మాట వాడింది. మీరు ఇప్పుడు ఎవరు ఆ గాంధీ భవన్ నాయకులు ఎవరు? ఇగో చిరంజీవి, నేను కూడా ఎంతో మంది నాయకులు వచ్చిరు, ఎంతో మంది నాయకులు వేరు. నేను కాంగ్రెస్ పార్టీ జెండానే పట్టుకొని ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ గ్రూప్ రాజకీయాలలో ఎప్పుడైతే మన నాయకుడు కూడా అవతల పార్టీలకు పోయినప్పుడు నేను రాష్ట్రంలో 1210, 1200, 1300 ఇల్లు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇది ఎవరికైనా తెలుసా?
రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పక్షాన రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయిలో భువనగిరి నియోజకవర్గం డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో యువజన కాంగ్రెస్ నాతో పాటు నా సహచరులందరూ మా జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ గాని మిగతా సభ్యులు ప్రతి ఒక్కరం కలిసి టాప్ 1 లో వచ్చినామా కష్టపడ్డది మేము, నువ్వు తీసుకోబోతావు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? క్వశ్చన్ అది కాదు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మీరు ఇక్కడ 2 విషయాలకు మీరు ఆన్సర్ ఇవ్వండి. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు మైక్ అందుకొని వందలాది మంది కార్యకర్తల ముందు అనిల్ కుమార్ రెడ్డి గారి జోలికి వస్తూ ఊరుకునేది లేదు, అట్లా చెప్పలేదు. మెసేజ్ అదే. అది ఆయన కూడా ఆయన కూడా రంగేసుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు అన్ని తెలుసు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చూడండి, ఇప్పుడు నేను రాజకీయం చేసాను అన్నప్పుడు నాకు దొంగోడో లంగోడో తెలుసు. ఆయన ఊకేనే ఎమ్మెల్యేగా అయితే కూర్చోలేదు కదా. ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడుతున్న నాయకులు ఎవరు? మరి ఇబ్బంది పెట్టట్లేదు. అబ్జర్వర్లు వచ్చి ఒక సిస్టాన్ని మీనాక్షి నటరాజన్ గారు ఒక మాట చెప్పినప్పుడు ఏమని ఫలా 2017 కొన్ని కట్టుదిట్టమైన అది ఏదైతే పెట్టినరో, ఇప్పుడు నువ్వు నేను కొట్లాడే బదులు మనకు తండ్రి ఉంటాడు, మనకి ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు. ఇప్పుడు నువ్వు నేను గొడవ పెట్టుకుంటే ఆ తండ్రికి బాగా అప్పచెప్దాం అంటారు. సేమ్ దట్ ఈస్ వాట్ ఐ సెడ్. నేనేమన్నా, ఇగో అందరం కష్టపడ్డాం, మంచోడోడు చెడ్డోడోడు తెలుసు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను కొట్లాడుకునే బదులు ఎమ్మెల్యే గారికి అందరం ప్రమాణం చేసి చెప్దాము. ఆయన ఎవరి పేరు నిర్ణయిస్తే కష్టపడ్డోడు, దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము, అన్న కష్టపడ్డోనికి ఇవ్వండి, మీకు తెలుసు మీరు కలర్ ఎంటికలన్నీ తెల్లగైనాయి, కలర్ వేసుకొని తిరుగుతురు, ఈవెన్ మీకు కూడా మంచిగా తెలుసు, ప్రతి ఒక్కరిని కూడా మీరు తెలుసు కాబట్టి మనం అందరం కలిసి గౌరవ శాసనసభ్యుల మీద వదులుదాం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కష్టపడ్డానికి ఎందుకు ఇవ్వాలి అంటున్నా అంటే, ఇప్పుడు మీరు నన్ను అన్నారు చిన్న స్థాయిలో నాకు వచ్చింది అని అంటే, మీకు ఇక్కడ 2004 నుంచి 2025 వరకు పదవులు అనుభవించిన వాళ్ళు అందరు 30 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 35 సంవత్సరాలనే వచ్చినాయి. ఇంకా సీనియర్లు ఎవరెవరు పదవులు అనుభవించాలి చెప్పురు నాకు. ప్రతి ఒక్క సీనియరు ప్రతి ఒక్క పదవి అనుభవించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కష్టపడ్డాడు, జనాల మధ్యలో ఉన్నాడు. అనిల్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన జనాలలో ఉన్నారు, గెలిచిండ్రు. ఇప్పుడు నేను కష్టపడ్డా, తిరిగిన యూత్లలో తిరిగిన ప్రతి ఒక్క పెద్దోనికి చిన్నోనికి ప్రతి ఒక్కరికి కూడా నా స్వభావం, నా వయసు నాది చిన్నది ఉన్నా కానీ నాది కూడా తెల్లగైన కలర్ వేసుకునే తిరుగుతున్నా చిరంజీవి భాయ్. ఇప్పుడు నేను అన్ని చూసిన భువనగిరిలో చూడని రాజకీయాలు అన్ని చూసినోన్ని. ఇప్పుడు నేనేమంటున్నా, నా పనితీరు మనం చేస్తాము, అట్లాంటప్పుడు కష్టపడ్డానికి ఇవ్వండి అని చెప్పిన తప్పేముంది? ఓకే, ఇదొకటి. రెండవది ఇదొకటి చెప్పండి నాకు, మీరు 40 సంవత్సరాల చరిత్రలో భువనగిరి నియోజకవర్గంలో ఇంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు. కానీ ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా భువనగిరి గుట్ట మీద ఎగిరింది కదా. అంటే ఆ చరిస్మా గోస్ టు అనిల్ కుమార్ రెడ్డి గారా కార్యకర్తలదా? ఒక నాయకుడు ఎప్పుడు జనాలలో ఉండాలి. అట్లాంటప్పుడు ఆ నాయకుడు లేకుండా ఉట్టినే ఇప్పుడు నేను 2014లో శేఖర్ రెడ్డి లెక్క వచ్చి టక్కున గెలిచిందంటే అది కార్యకర్తల గెలుపు అంట. టిఆర్ఎస్ ఒక గాలి పనిచేసింది తెలంగాణ వచ్చినప్పుడు. శేఖర్ రెడ్డి జెండా మోసిండా? లేదు. టిఆర్ఎస్ కి ఏమన్నా పాత ఉద్యమకారుడా? టక్కున 14లో వచ్చిండు, ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు అది అడిగితే ఆయనకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఆ టైంలో గెలుపు అంట. అనిల్ కుమార్ రెడ్డి గారు వారి కష్టం ఉందండి. మళ్ళీ 40 సంవత్సరాలు ఎందుకు గెలవాలి? కొన్ని కాన్సిక్వెన్సెస్ పనిచేస్తాయి. ప్రజలు, డబ్బు, ఆర్థికం, నెక్స్ట్ ఆ మనిషి కష్టం, కార్యకర్తల కష్టం, పార్టీ ఓటు బ్యాంకు, ఈ 5 సమిష్టిగా అన్ని ఒక దాంట్లో పని చేస్తే ఒక వ్యక్తి అనేది గెలవగలుగుతాడు. ఇప్పుడు నేనేమంటా, ఇది కార్యకర్తల గెలుపు అని 100% చెప్తా. కార్యకర్త లేని అనిల్ కుమార్ రెడ్డి గారు లేరు. అనిల్ కుమార్ రెడ్డి లేని కార్యకర్తలు కూడా అంత ఉత్సాహంగా పనిచేయకపోవచ్చు. నాయకత్వం బాగుంది అంటారు. 100% నాయకత్వం బాగుందండి. ఏ నాయకుడు ఇప్పటి వరకు భువనగిరిలో 40 సంవత్సరాల చరిత్రలో ఓడిపోయిన 2వ రోజు 3వ రోజు 20 ఆటలు కోసి దావత్ ఇచ్చి కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పిన ఏకైక వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి గారు. అనిల్ కుమార్ రెడ్డి గారు 2018 నుంచి 2023 వరకు ఎన్నిసార్లు భువనగిరిలో తిరిగిరో మీరు చూడండి. ఇవాళ శేఖర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎన్నిసార్లు భువనగిరికి వచ్చిందో మీరు చూడండి.
ప్రజలంతా గమనిస్తారు. నేను ఒకరిని విమర్శిస్తలేను, బట్ అట్ ది సేమ్ టైం నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇందులో ఏంటంటే 60% కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఉంటే 40% అనిల్ కుమార్ రెడ్డి గారి కష్టం. ఆయనకి ఏం తక్కువ అండి? ఇల్లుని గెలిచిండు, బిజినెస్ ని గెలిచిండు, ఆర్థికంగా సెటిల్డ్ ఉండు, ఆయనకి ఇంకేం కావాలి? వాట్ హీ వాంట్స్? అది కావాలేమో కదా. దేనికి? అన్ని గెలిచిండు కదా, ప్రజాసేవ చేయాలి అన్న ఉద్దేశంతో. మీరు బహుశా ఒక వీడియో ఇంటర్వ్యూ వినలేరు, వాళ్ళ బాబాయ్ గారు కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సర్పంచ్ ఉండే వలిగొండాల అంతుండే. ఆ తర్వాత అక్కడ ప్రాంత ప్రజలు కోరినరు, ఊరు నుంచి మండలానికి, మండలం నుంచి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధ్యక్షుడు కూడా చేసిండు. ఇవాళ దేవుడు మంచి చేస్తే ఉనకన్నా మంచి చేస్తాడు అన్న దానికి నిదర్శనం. సో ఇది అంత సమిష్టి కృషి వల్లనే ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది అని అంట. ఒక లైబ్రరీ చైర్మన్ గా భువనగిరి శాసనసభ సభ్యులు మీ లైబ్రరీ చైర్మన్ పరిధిలో మీకు అన్ని రకాల పవర్స్ ఇస్తున్నారా? నా ప్రొఫెషన్ కి గ్రంథాలయ చైర్మన్ కి వస్తే ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా మీకు? నేను మీకు ఇంకో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నా. నాకు 5 ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీతో పాటు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి డాటర్ కుంభం కీర్తక్క గారు కూడా, ఆ అక్కకు కూడా మీ ద్వారా, మీ స్టూడియో ద్వారా ఆ అక్కకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకానొక సందర్భంలో ఆ అక్కతోని కూడా ఒక మాట అనడం జరిగింది. అక్క గిది పరిస్థితి అక్క ఇది అని అంటే తను ఒక మాట చెప్పింది నాకు, డాడీకి నీకు మధ్యలో 3వ వ్యక్తి అవసరం లేదవేస్. నువ్వు ఏం చేసినా డాడీకి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలన్నది మేము ఎవ్వరని చెప్పక్కర్లేదు. హీజ్ అవర్ డాడ్. మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు మేము ప్రత్యేకంగా డాడీకి చెప్పాల్సిన అవసరం లేదు. యు గో అండ్ యు ఆస్క్ అన్నప్పుడు నేను ఆ 2వ వెళ్ళి అనిల్ కుమార్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అనిల్ కుమార్ రెడ్డి గారే మిగతా ఎమ్మెల్యేలను ఒప్పించి మెప్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. పర్సనల్ గా నా కోసం వెళ్ళి, మీకు ఇంకో విషయం కూడా తెలియదు, నా కోసం తను ఎక్కడో బయటికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వచ్చి నా కోసం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా వారికి మరొక్కసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. మీరు కీర్తిరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నిజంగా ఇది తెలవాల్సిన విషయం అందరికీ. నేను బయట విన్న టాక్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, అనిల్ కుమార్ గారి వ్యక్తిగత అభిమానులు కావచ్చు, కుంభం కీర్తిరెడ్డి గారు షీఈ్ ఎ గేమ్ చేంజర్ అంట. అంటే నేను విన్న టాక్ ఏంటంటే, పోల్ మేనేజ్మెంట్ విషయంలో భువనగిరి మండలంలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో పర్ఫెక్ట్గా పోల్ మేనేజ్మెంట్ చేసి వారి నాన్నగారి విజయాన్ని వారి భుజం మీద మోస్తూ కార్యకర్తలను సమన్వయపరచడంలో ఈ రోజున భువనగిరి శాసనసభ సభ్యులు అనిల్ కుమార్ గెలవడానికి ప్రధానమైన కారణం గేమ్ చేంజర్ కీర్తిరెడ్డి గారు అని చెప్పి టాక్ ఇన్నది. అది వాస్తవమా కాదా అనేది కార్యకర్తలు చెప్తారు. అది వాస్తవం అంటారా? 100% వాస్తవం అండి. మీరు ఎన్ని ఎలక్షన్లు చూసారు కాంగ్రెస్ పార్టీలో? నేను ఒక 3 ఎలక్షన్లు చూసిన. 3 ఎలక్షన్లు చూసారు కదా. నేను మీకంటే ఒక ఎలక్షన్ ఎక్కువ చూసారు. 4 దట్టు ఎందుకు చూసినా అంటే ఇక మా ఫాదర్ వాళ్ళ లెగసీ ఉంది కాబట్టి నేను ఆడికెళ్ళి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చెప్తాను. మీరు ఎక్కడైనా 2023 ఎలక్షన్ లో కార్యకర్తలు గొడవ పెట్టుకుంది చూసిర్రా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవ పెట్టుకోవడం చూసినా, కొట్టుకోవడం చూసినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2 వర్గాలుగా డివైడ్ అయి గాంధీ భవన్ లో కొట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ 23 ఎలక్షన్ల ఒక వర్గము టికెట్ అడిగిన వర్గంని కూడా బ్యాలెన్స్ చేసి వారిని అనిల్ కుమార్ రెడ్డి గారికి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని మలుపుకోవడంలో, లేకపోతే కార్యకర్తలు గొడవ పడడం విషయంలో ఒక వార్డులో ఒక ఊర్లో వద్దన్నా గానీ 2 గ్రామ శాఖ అధ్యక్షులు కొట్లాడుకుంటారు. ఏమన్నా నాకు కావాలని. నీకు వచ్చిన సందర్భాలలో నేను కూడా అగేన్స్ట్ గా పనిచేస్తా. అలాంటి సంఘటనలు ఏడైనా మీకు 23 ఎలక్షన్లలో కనిపించడం జరిగిందా? దానికి అది జరగలేదు అని అంటే దానికి కారణం కుంభం కీర్తక్కనే. ఆ అక్క మేనేజ్మెంట్ ఏంటంటే, నేను ఇక అన్ని విధాలుగా ఆమెకు మార్కులు వేస్తా అబ్బా. ఒక ఇన్వెస్టిగేటర్ గా, ఒక మాస్టర్ మైండ్ గా, ఏదోటోడు కరెక్ట్ చెప్తుండా రాంగ్ చెప్తుండా అన్నది. ఎమ్మెల్యే గారు ఒక దగ్గర ఉండలేరు.
వాళ్ళు ప్రచారం చేయాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాధ్యతగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో మొత్తం నియోజకవర్గంలో కూడా భువనగిరి టౌన్ మండలంతో పాటు మిగతా మండలాలలో కూడా రాత్రి 2 గంటలకు కానీ రాత్రి 3 గంటలకు కానీ తను వెళ్ళి ఆ మండలంలో ఏం జరుగుతుంది, ఏమన్నా పై కిందికి ఉంటే దాన్ని సక్రమంగా దాన్ని నోటిఫై చేసిన దాంట్లో వారిది కూడా అక్కది కూడా ఒక హస్తం ఉంది. మీరు ఒక మాట చెప్పారు, అంటే అసలు ఆ టాపిక్ వేరే. యాజ్ ఎ లైబ్రరీ చైర్మన్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు కదా. అయితే అవిస్థితి లైబ్రరీ చైర్మన్ అయిన కొత్తలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నాకంటూ ఒక మార్క్ ఉండాలి, లైబ్రరీ రూపురేఖలు మార్చాలి అనే ఆలోచన ఉన్న లైబ్రరీ చైర్మన్కి రాజకీయ ఒత్తుళ్ళ వల్ల, రాజకీయ నాయకుల ప్రెజర్ల వల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నాడు. వాస్తవేనా? చిరంజీవి భాయ్, నేను ఎవ్వని భయపడా. ఎందుకు భయపడా? నేను ఏ తప్పు చెయ్య. నాకు తెలుసు నా శత్రువు లేడనో కాదు, నా ఇంట్లోనే ఉంటారు అని కూడా నాకు తెలుసు. అర్థమైందా? నేను బయట గురించి పెద్దగా ఆలోచన చేసి లేకపోతే ఇంకేదో గానీ నేను చేసే రకం కాదు. అప్పుడు బయోస్కోప్ లో చూసినప్పుడు నేను పదవి ఎక్కిన తర్వాత నన్ను మైక్రోస్కోప్ లో చూస్తారని కూడా తెలుసు నాకు. అట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా మీకు? 100% కాలే. నన్ను ముట్టుకుంటే నేను ఇంకా డబల్ పని చేస్తా. ఎట్లా? ఇప్పుడు జిల్లా గ్రంథాలయ డబల్ పని చేస్తా అంటే అర్థం కాలే. అంటే మీరు లైబ్రరీ పని చేసి చూపిస్తారా లేకపోతే? ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ గా మీరు వ్యక్తిగతంగా నన్ను 6 నెలలు చూసిండ్రు. నా పనితీరు ఎట్లుంది? పాత చైర్మన్లు అంటే చేయొచ్చు, నేను ఒకరిని విమర్శిస్తలేను కానీ గ్రంథాలయ చైర్మన్ గా వీడు ఫిట్ అవుతాడా అన్నోని అందరు నోర్లు పూయించిందా లేదా? సో ఈ విషయానికి నేను యాక్సెప్ట్ చేస్తా అవీస్ గారు. ఎందుకంటే నేను విన్నా ఈ విషయం ఏంటంటే, ఆయనకు లైబ్రరీ చైర్మన్ ఇవ్వడం అవసరమా, అంత పెద్ద పోస్ట్ ఆయనకు ఎందుకు ఇచ్చినట్టు అని ఎవరైతే విమర్శించారో, మీకు లైబ్రరీ చైర్మన్ వచ్చిన తర్వాత విమర్శించిన వాళ్ళే చాలా మంది అసలు లైబ్రరీ చైర్మన్ కి ఆ సీట్ ఒక కళ తెచ్చిందే అవి ఇచ్చిస్తే అనే టాక్ అయితే బయట వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకు వచ్చింది అంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు అట్లా? అంటే ఐ మీన్ మెయింటెనెన్స్ ఏం లేదు భయ్. చిరంజీవి భాయ్, నేను నాకు కుర్చీ మీద బాధ్యత అప్ప చెప్తే నేను ఇంటికి తీసుకోయేది ఏం లేదు. నాకు దేవుడు అన్ని ఇచ్చిండు, చదువు ఇచ్చిండు, పైస ఇచ్చిండు, డబ్బు ఇచ్చిండు, కుటుంబం ఇచ్చిండు, క్యారెక్టర్ ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు. నేను రోడ్డు మీదకి వచ్చి సంపాదించేది ఏం లేదు. ఉన్నన్ని రోజులు ఓ బాధ్యత గల పదవి మీద ఉన్నన్ని రోజులు నాదేదో ఒక మార్క్ ఉండాలి అంటే నేను తిరగాలి, నేను కష్టపడాలి. ఇప్పుడు నేను గుండాల ఎన్నో ఏళ్ల నుంచి గ్రంథాలయం లేదు, పాత బిల్డింగ్ శిథిలావస్థలలో ఉండే, చూసినాం పేపర్, దాన్ని శాంక్షన్ చేయించినాం, తీసుకొచ్చినాం, పని నడిపిస్తున్నాం. ఏ గ్రంథాలయాలలో నేను ఏదైతే విజిట్ చేసినో అప్పటికప్పుడు అక్కడ కలర్ వేయించడం, పెయింట్ వేయించడం, నువ్వు కొత్త ఫ్యాన్లు, లైట్లు, కొన్ని కంప్యూటర్లు కూడా నేను కొన్ని గ్రంథాలయాలకు పంపించడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, వలిగొండ లాంటివి, రామన్నపేట లాంటివి. అక్కడ నూతన బిల్డింగ్ల కోసం కూడా నేను కష్టపడుతున్నా. దగ్గర ఒక 2-3 నెలల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉండేసరికి మేము తిరగలేకపోయినాం. ఇప్పుడు ఇయర్ బడ్జెట్ ఉంది కాబట్టి మీద డిపిఎల్ నుంచి, మా స్టేట్ దగ్గర నుంచి, మా డిపిఎల్ దగ్గర, మా సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా బడ్జెట్ అలయన్సెస్ అవి ఇవి మేము తీసుకురావడం జరుగుతుంది. బహుశా ఈ 3-4 రోజులు అయిపోయినాక మళ్ళీ తిరుగుతాం. అవీష్ చిస్తీ గారు లైబ్రరీ చైర్మన్ అయిన తర్వాత మిమ్మల్ని సన్మానించడానికి కొంతమంది విద్యావేత్తలు వచ్చారు. విద్యావంతుల వేదిక తరపున కొంతమంది ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ వచ్చారు. వాళ్ళతో మీరు ఒక మాట ఇచ్చారు, ఏంటంటే మీరు ప్రిపరేషన్కి రాండి, మీకు అన్ని రకాల సౌకర్యాలు నేను కల్పిస్తా, అవసరమైతే మధ్యాహ్నం భోజనం కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఎందుకు అమలు కాలేదు? 100% నేను ఈ మాట చెప్పడం జరిగింది. అవసరం నా సాధ్యమైనంత నా సహాయశక్తి కృషితోని కూడా నేను అవసరమైతే మధ్యాహ్నం భోజనం కూడా పెడదామన్న ఆలోచనలు ఉన్నప్పుడు, ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే నువ్వు చెయ్యి, నువ్వు వ్యక్తిగతంగా చేయాలి అంటే ఒక మేధావి, రాష్ట్రానికి ఒక మేధావి, వారు ఏం చెప్పడం జరిగింది అంటే, అన్నం లేక ఎవరు గ్రంథాలయాలకు రారు,
వాళ్ళు వచ్చే లక్ష్యం ఏంటంటే చదువుకోవడానికి. దే వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్స్, సివిల్స్, డిఎస్సి, ప్రతి ఒక్క పరీక్ష కోసం వాళ్ళు పనిచేసేందుకు వస్తున్నారు. వాళ్ళ అన్నాలు భోజనాలు పెడితే తినడానికి పోవడానికి కాదు. ఇట్స్ బెటర్ యు ప్రొవైడ్ దెమ్ ఫెసిలిటీస్ వాట్ దే రిక్వైర్డ్, లైక్ విచ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, లైక్ వాటర్ ఫెసిలిటీ, current, fan, tube lights, and at last and most important thing is that ఏంటంటే అలగ్ బుక్స్. నువ్వు అన్నం పెట్టే ఒక్క మెతుకు వాళ్ళకి ఎంత పుణ్యం నీకు దక్కుతుందో అవే బుక్స్ నువ్వు ప్రొవైడ్ చేస్తే ఆ అక్షరం వాళ్ళు ఏదైతే చదువుతారో ఆ పుణ్యం కూడా నీకు దక్కుతుంది అని ఒక వ్యక్తి చెప్తే ఎస్ ఐ విల్ డూ దట్. దెన్ ఎవ్వడు అన్నాలు లేక రాడు కాబట్టి నువ్వు అన్నం భోజనం మూలకైనా పెట్టేది ఉంటే నిజమైన పేదవాడు ఎవడైతే రోడ్లలో పంటి పేదోళ్ళు అడుక్కొని ఉంటారో వాళ్ళకి భోజనాలు పెట్టు. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దే నీడ్ యు జస్ట్ డూ దట్ అని ఒక పెద్ద మంచి చెప్తే అవును కదా నిజం ఇది అని నేను కూడా ఆ విషయంలో ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మిగతా సదుపాయాలకు నేను పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకో విషయము, భువనగిరి మున్సిపల్ చైర్మన్ విషయంలో భువనగిరిలో ఉన్న కౌన్సిల్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరినీ సమన్వయపరిచి వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ మనకు సపోర్ట్ చేసే విధంగా చేయాల్సిన బాధ్యత నీది అని చెప్పేసి శాసనసభ సభ్యులు మీకు బాధ్యత ఇచ్చినట్టు తెలిసింది. బాధ్యత సమన్వయం చేసే అంత బాధ్యత అనేది నా మీద ఏం చెప్పలేదు. బట్ ఏంటంటే అక్కడ వారు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేర్చిన. ఏ బాధ్యత ఇచ్చింది మీకు? సభ్యులు అందరిని ఒక దగ్గరకు తీసుకొని మీరు ఉండండి, ఒక క్యాంప్ ఏర్పాటు చేయండి, ఆ క్యాంప్ లో వాళ్ళకు అందరితోని అందరికి ఉంచి డైరెక్ట్ మళ్ళీ అందరిని ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. మరి అంత చనువు ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్, ఎమ్మెల్యే గారితో అంత చనువు లైబ్రరీ చైర్మన్ మీరు నేను బాగా ఎంక్వైరీ చేసిన చాలా మంది చెప్పారు కూడా, నా దృష్టికి వచ్చింది. భువనగిరి శాసనసభ సభ్యులు భువనగిరికి వస్తే తండాల నుంచి, గుడాల నుంచి, దూరపు ప్రాంతాల నుంచి, విలేజ్ల నుంచి చాలా మంది కార్యకర్తలు 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే గారిని కలవనికి వస్తే మీ స్థాయి నాయకులు, మీ అంటే ఎమ్మెల్యే గారి పక్కన నాయకులు అందరూ కొంతమంది నాయకులు ఆ కార్యకర్తలను ఎమ్మెల్యేని కలవని చేయకుండా నెట్టేస్తారు బయటికి. ఇది వాస్తవం. ఐ హ్యావ్ ద ప్రూఫ్. అంత అవసరం ఎందుకు ఏర్పడుతుంది? మీరు అక్కడ అంటే ఎమ్మెల్యే గారి పక్కనే ఉండి కూడా మీరు ఎందుకు వాళ్ళని? నేను ఈ మాట ఈ టాపిక్ కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆడ కలవనీయకుండా చేస్తుండ్రు అంటే అది తప్పు. కాకపోతే ఏం జరుగుతుంది అని అంటే గౌరవ శాసనసభ్యులు గారు నడిచేటప్పుడు లేకపోతే అక్కడ ఉండే వాటుకు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సోకు ఉంటది చిరంజీవి. ఇప్పుడు వాళ్ళు వస్తుంటే పక్కన ఉన్నోడు ఇట్లా అంటుంటాడు జర్రాబాయ్ అన్నట్టు అనేసి ఇట్లా అనే లోపు ఏమైతుండ అంటే పక్కన ఉన్నోడు దూరం నుంచి వచ్చినోడు కొంచెం హట్ అవుతుర్రు అన్నట్టు అనేసి నేను కూడా అది గమనించిన. గౌరవ శాసనసభ్యుల దృష్టిలో ఉండి కూడా శాసనసభ్యులు మీరు ఉన్నారో లేరో బహుశా నాకు తెలియదు కానీ ఆ దీప్తి హోటల్లో మొన్న జరిగిన సంఘటనలో కూడా చెప్పిండు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నేనున్నా, కొంచెం దూరం గ్యాప్ ఏర్పడవచ్చు, ఎందుకంటే భువనగిరి ప్రాంత ప్రజలకు నేను సేవ చేసే అదృష్టం నాకు దొరికింది. ఇది వరకు నా దగ్గర టైం ఉంటుండే కాంగ్రెస్ పార్టీకే నేను ఇన్ఛార్జిని, ఇవాళ భువనగిరిలో యావత్ భువనగిరి ప్రజానికానికి నేను చెయ్యాలి కాబట్టి ఆయన అన్ని చూసుకొని కూడా గుర్తేమన్నాడు, ఇప్పుడు వచ్చే ముందు కూడా మీరే హీరోలు, మీరే లీడర్లు, మీకు ఇప్పుడు నన్ను మీరు గెలిపించిండ్రు, మీరు నాకు గెలిపించారు కాబట్టి ఇప్పటికి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన సమయం ఇప్పుడు మీది కాబట్టి నేను మీ అందరి కోసం, మీ గెలుపు కోసం నేను కృషి పెడతా. ఇవాళ కార్యకర్తలతో కూడా నాకు ఏడ మాట్లాడాలి, ఏడ తగ్గాలి, ఏడ ఎక్కాలి అన్నది నాకు తెలుసు అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు కూడా ప్రతిదీ గమనిస్తుంటారు. ఇప్పుడు మీరు అంతెందుకు చిరంజీవి భాయ్, ఇప్పుడు నా సోషల్ మీడియా ఉంది, నా సోషల్ మీడియాలో కూడా నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటా. ఇప్పుడు నేను అప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే నేను ఎమ్మెల్యే గారి దగ్గరనే గంటల తరబడి నేనే ఉంటున్నా అనుకుంటారు. మీరు కావాలంటే గౌరవ అనిల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడికన్నా వస్తే చూడండి, నేను ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యానని చెప్పుకోవడానికి ఒక 5 సెకండ్లు నా మొత్తం వీడియోనే ఒక 3 మినిట్స్ కూడా ఉండదు, మాక్సిమం 1.5 మినిట్ 2 మినిట్స్ ఉంటది. ఆ ప్రోగ్రామ్ లో ఆయనకు వచ్చి దండం పెట్టి ఒక 2 నిమిషాలు ఆయన పక్కకుండి నేను మళ్ళీ దూరం వెళ్ళిపోతా.
నేను మీరు చెప్పినట్టు ఇవన్నీ గమనిస్తుంటా, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, వాట్ ఈస్ గోయింగ్ బాగా హల్చల్ అవుతున్నాడు కదా అవి ఇచ్చేస్తే సోషల్ మీడియాలో. 100%. ఇప్పుడు నేను చేసుకున్న పని నేను చెప్పుకోకపోతే ఎందుకు చిరంజీవి భాయ్? ఇప్పుడు నేను ఆడ ఒక పని చేస్తున్నా అంటే ఎమ్మెల్యే గారి కంటే ఎక్కువ మీరే పబ్లిసిటీ అవుతారు కదా. దిస్ ఈజ్ రాంగ్. ఆయన ఇచ్చినందుకే నేను ఈడున్నా. ఎమ్మెల్యే గారు పబ్లిసిటీ అంటే ఎమ్మెల్యే గారికి పబ్లిసిటీ అవసరం లేదు. హీఈస్ నోన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ భువనగిర్. తను ఈ ప్రాంత ప్రజలకి, జిల్లాకి ఒక రాష్ట్ర స్థాయిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అంటే పబ్లిక్ కి రిప్రజెంటేటివ్, ఆయన అందరికి తెలుసు. ఇప్పుడు నేను చెయ్యాలంటే, నేను ఇప్పుడు భువనగిరి టౌన్, నేను ఒక జిల్లా స్థాయి చైర్మన్ గా ఉన్నా కాబట్టి నేను గుండాలకు వెళ్తే గుండాలతో కనెక్ట్ కాను కదా. ఇదే సోషల్ మీడియాలో గుండాలలో ఓడోడు ఉంటే ఫలా ప్రాంతానికి ఫలానా వచ్చినోడు ఉంటాడు అన్నట్టయితే తెలుస్తుంది కదా. నాకు పర్సనల్ ఎజెండా ఏముంది? అన్ని చూసినా, అన్ని చేసినా, రేపు అనిల్ కుమార్ రెడ్డి గారి పదవికి రాజీనామా చేయమంటే కూడా చేస్తా. చేసి ఎమ్మెల్యే పోటీ చేస్తారా? నాకు నేను అన్నం తిన్నోని దగ్గర నేను ఆడ ఉంచే రకం నాది కాదు. మీకు ఒక టీం ఉందంట కదా, మీకు స్పెషల్ గా అవిచిస్తి గురించి పనిచేసే ఒక టీం ఉందంట కదా. లేదన్న, సోషల్ మీడియాలో మొత్తం పబ్లిష్ ఎవ్వరు లేరే. నాకు సంబంధించిన పిల్లగాడు ఒకడే ఆ వీడియో క్రియేట్ చేసి వాడే పోస్ట్ చేస్తాడు. అంతేగాని ఈ ఈ అపోహాలు ఏంటంటే ఈగో లైట్ అయితే, ఇప్పుడు నువ్వు తిరుగుతలేవు, అవును నేను తిరుగుతున్నా, తిరిగేటోని పుల్లలు పెట్టేటోడు బొచ్చడు మంది ఉంటారు. నీకు చేత కాదు, వేరేని చేయనీయకపోతే నేను ఎందుకు ఒప్పుకుంటా? అది కాంగ్రెస్ పార్టీలో వెన్నతో పెట్టే విద్య. నేను ఇవన్నీ చూస్తున్నా. నేను చెప్తున్నా, నేను నా ఎవ్వని జోలికి పోను చిరంజీవి భాయ్. నా జోలికి ఎవరు రావద్దు. నా పని తీరే నేను చేస్తా. నేను నా పని చేసుకుంటా. పెద్దోడైనా చిన్నోడైనా అందరికి మర్యాద ఇవ్వడం తెలుసు, ఆ మర్యాద దాటడం కూడా నాకు తెలుసు. లైబ్రరీ చైర్మన్ ఇంకా 2 years ఎక్స్టెండ్ అవుతుందా మీకు? అసలు జీవన్ నేను ఇప్పుడు వచ్చే 6 నెలలు అవుతుంది, ఇంకా నేను ముందు 2 years ఎక్స్టెండ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకుంటా? గతంలో ఉన్న లైబ్రరీ చైర్మన్ ఎమ్మెల్యే గారితో దానికి ఒక ప్రాసెస్ ఉంది చిరంజీవి గారు. నేను ఇప్పుడు నా ఒక్కరితో రిలేటెడ్ లేదు అది. ద థింగ్ ఈస్ దట్ మా జీవోలో ఎక్కడ కూడా 2 years అన్నట్టు పదవి లేదు. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లకు ఆ పరిధి ఉంది, మాకు వచ్చేసరికి లేదు. నాకు 1 సంవత్సరం కూడా అరే అవేస్ నువ్వు దిగరా ఈ పోస్ట్ మీదకి వెళ్ళి మన శత్రువుని మనం ఇచ్చుకుందాం అని అంటే నవ్వుకుంటూ నేను ఇచ్చేస్తా. ఎందుకంటే నాకు ఒక మర్యాద, ఒక గౌరవం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. దిస్ ఈస్ ద థింగ్. పార్టీ జెండా ఎంతైనా మోయండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక గాడ్ ఫాదర్ కావాలని నాకు తెలిసింది. ఎందుకంటే నేను గారికి గాడ్ ఫాదర్ కుమార్ రెడ్డి. yes 100%. ఇప్పుడు నాకు పదవి ఇచ్చినోడే నాకు గాడ్ ఫాదర్ బై. నేను ఇప్పుడు నీకు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ ఒక ప్రశ్న నువ్వు వెనకాల అడిగినావు, నాకేమని అడిగినావు? గాంధీ భవన్ కాంగ్రెస్ అని అన్నా. గాంధీ భవన్ లో కూడా తెలియదు మరి. నేను నా యూత్ కాంగ్రెస్ లో స్టేట్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, వంశీచంద్ర రెడ్డి, శివసేన రెడ్డి గారు, ఇలా ఒక 4-5 కూడా తెలుసు. మళ్ళీ నాకు పదవి కావాలి, ఎవరి దగ్గర పోవాలి నేను? అన్నా నేను 30 సంవత్సరాల కాంగ్రెస్, 40 సంవత్సరాల కాంగ్రెస్, మేరా బాప్ కాంగ్రెస్, దాదా కాంగ్రెస్ అంటే ఓడిస్తాడు. కాంగ్రెస్ ఎవడిస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ అంటే ఎవడిస్తాడు? దీనికి రిప్రజెంట్ ఇప్పుడు నకరేకల్ ఎమ్మెల్యే గారు మన వేముల వీరేశం అన్నుండు, లండన్ నుంచి వచ్చి నన్ను ఆయన గుర్తుపడతాడా? నన్ను ఆయన గుర్తుపడతాడా? నేను ఎంబటే ఎమ్మెల్యే గారికి చెప్తే ఆ రోజు వచ్చిన వెంటనే ఆడికి పోతే, లండన్ నుంచి వచ్చి చక్క ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తే నన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి, అనిల్ అన్న ఎంబడి పని చేయి, అనిల్ అన్న ఒక మంచి వ్యక్తి, అనిల్ అన్నకు వెన్నంటుండు, నిన్ను నమ్మిండు, మేమందరం కూడా నమ్ముతున్నాము, నువ్వు పని చేయాలి అని ఆ పెద్ద మంచి చెప్తే నాకు తెలుసు వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది. అంటే దీన్ని బట్టి ఎవరు నేను ఎందుకు చెప్పొద్దు అప్పుడు? నెక్స్ట్ అవి చేస్తే పొలిటికల్ ప్లాన్ ఏంది? పొలిటికల్ ప్లాన్ సింపుల్ ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు కాక ఇంకో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని పని చేస్తేందుకు దానికి నా శక్తులు కృషి చేస్తా. ఏ గౌరవ ఎమ్మెల్యే గారు ఏ బాధ్యత తప్ప చెప్పినా దానికి చిన్న మైనర్ మిస్టేక్ కూడా కాకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తా. టాప్ 9 స్టూడియోకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం నుంచి ప్రజల పక్షాన ప్రతిపక్ష గొంతుగై, అధికార పక్ష గొంతుగై
ఒక ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు చేస్తున్నటువంటి జర్నలిజానికి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని కూడా టాప్ 9 స్టూడియో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా ఆప్తుడు చిరంజీవి గారి ఈ టాప్ 9 స్టూడియోకి మీరందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా గొంతుగై ఈ ప్రభుత్వాన్ని కూడా కావాల్సిన ప్రతి ఒక్క నిధులు కూడా పబ్లిక్ లో చేరవేసే విధంలో కూడా టాప్ 9 స్టూడియోస్ అనేది ముందంజలో ఉంది. వారికి కూడా నా వంతు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.